స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి వైఎస్ఆర్సీపీ క్యాడర్ సమాయత్తమవుతోంది. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ నేతలను అధినేత వైఎస్ జగన్ ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను బరిలోకి దించి విజయం సాధించేలా ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని నేతలకు స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత. కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి స్థానంలో వైఎస్ఆర్సీపీ పోటీ చేసి గెలవాల్సిందేనన్నారు వైఎస్ జగన్. ఆగస్టు 15 నుంచి గ్రామాల్లో పార్టీ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. 4 నెలల పాటు కోఆర్డినేటర్లు గ్రామ వార్డు పర్యటనలు చేయాలని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్. స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత కీలకమైనవన్నారు. ప్రతి స్థానంలో పార్టీ పోటీ చేయాలని, విజయమే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అందుకు అనుగుణంగా క్యాడర్ను సన్నద్ధం చేయాలని సూచించారు. పార్టీ ముఖ్య నాయకులంతా ఇప్పటి నుంచే పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేయాలని, పార్టీ కమిటీలకు ఆగస్టు 15 నుంచి గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తామన్నారు. కమిటీల వెరిఫికేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, కమిటీల్లో ఉత్సాహవంతులు చురుకైన నాయకులను తీసుకోవాలని ఆదేశించారు జగన్. అనుబంధ విభాగాల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీకి పటిష్టమైన నెట్వర్క్ ఏర్పాటైందని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో నిర్లక్ష్యం, క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను పార్టీ క్యాడర్కు వివరించాలని ఆదేశించారు. ప్రజలకు కార్యకర్తలకు స్థానిక నాయకత్వం అందుబాటులో ఉండాలని, సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించి అండగా నిలవాలని ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని వైఎస్ జగన్ ఆదేశించారు. ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైన తర్వాత కూడా పార్టీ నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముసాయిదా జాబితా విడుదలతోనే ప్రక్రియ పూర్తయినట్లు భావించకూడదని, ఓటర్ల జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే లేవనెత్తి పరిష్కరించాలని ఆదేశించారు జగన్. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో లేకపోతే ఫారం 6 ద్వారా చేర్పించాలని, అనర్హుల పేర్లపై ఫారం 7 ద్వారా అభ్యంతరాలు తెలియజేయాలన్నారు వైఎస్ జగన్. ఇక ప్రజల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ నిలబడి పోరాడుతోందన్న సందేశం ప్రతి కార్యకర్తకు వెళ్లాలన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.